హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జూన్ నెలలో విడుదల కాబోయేటువంటి పథకాలకు సంబంధించిన తేదీలు అనేటువంటివి అయితే వచ్చాయన్నమాట. నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని పథకాలు అనేటువంటివి అయితే రాబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో. వాటికి సంబంధించిన తేదీలు అనేటువంటివి ఏమిటి, అంటే ఏ తేదీన ఏ పథకాలు అనేటువంటివి అయితే రాబోతున్నాయి, నెక్స్ట్ వచ్చేసి వాటికి ఎవరెవరు అర్హులైతే అవుతారు, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఓకేనా, వాటి ద్వారా లబ్ధిదారులు ఎంతెంత చేకూరుతారు, ఆ వివరాల గురించి మీకు క్లియర్గా వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోను ఎండ్ వరకు చూసి వీడియోకు లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియోని యూట్యూబ్ రికమెండ్ అయితే చేస్తుంది, అదేవిధంగా నాకు సపోర్ట్ ఇచ్చిన అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మీద మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఎవరిది ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను, స్కీమ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా, స్కీమ్స్ అండ్ జాబ్స్ రెండు. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వచ్చేసినట్లయితే మొట్టమొదటిగా వచ్చేసి మనకు ఆల్రెడీ కూడా పెన్షన్ పంపిణీ అయితే అయిపోయింది. నెల మొదటి తారీఖున వస్తుందంటే అందరికి గుర్తుకొచ్చేది పెన్షన్ అనమాట. సామాజిక భద్రతా పెన్షన్ను ఆల్రెడీ పంపిణీ చేసేసారు. సో ఇక పంపిణీ చేసేసారు కాబట్టి దాంతో మనకు అవసరం లేదు. ఇక దాని తర్వాత పథకాల గురించి అయితే చూద్దాము. సో ఇక మనకు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల ఉచిత రేషన్ పంపిణీ అయితే చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక జారీ చేసిన విధంగానే 10వ తారీఖు వరకు అయితే రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈ రేషన్ పంపిణీ వచ్చేసి ఈసారి జూన్ నెల నుంచి రేషన్ దుకాణాల దగ్గర అయితే తెచ్చుకోవాలన్నమాట. మీరు రేషన్ వెళ్ళి, అంటే మీకు ఎండియు వాహనాలు అయితే రావు. మీరు ఎండియు వాహనాలు వస్తాయనే ధీమాతో ఉంటారేమో, ఎండియు వాహనాలు అయితే రావండి. మీ అంతటి మీరు స్వయంగా రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్ళి, ఎవరైతే ఫ్యామిలీలో ఒక మెంబర్ వెళ్ళి ఫింగర్ ప్రింట్ వేసుకొని మీకు రావాల్సినటువంటి బియ్యం కావచ్చు, ఇతర సరుకులు అన్నీ కూడా కలెక్ట్ చేసుకొచ్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎండి వాహనాలు అయితే రావు. ఎండి వాహనాలను కంప్లీట్గా రద్దు చేశారు. సో వాళ్ళు వాటన్నిటిని కూడా తొలగించేశారని ఆల్రెడీ కూడా ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారనమాట. బట్ మనకు కంప్లీట్గా అయితే తొలగించేశారు. వాళ్ళకి ఇంకా అప్పచెప్పరు అనమాట ఈ రేషన్ పంపిణీ విషయం గురించి, ఓకేనా. సో ఇది మనకు మొదటగా వచ్చినటువంటి మొదటి పథకం అనుకోండి. ఇక ఆల్రెడీ ఒకటి పెన్షన్ల పంపిణీ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి 12వ తారీఖున దాదాపుగా 3 నుంచి 4 పథకాలు అయితే ఉన్నాయండి. చెప్తాను మీకు వన్ బై వన్ అయితే. ఇక మొట్టమొదటిగా వచ్చేసి రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం 12వ తారీఖున పండుగ లాంటి శుభవార్తను అయితే చెప్పబోతుంది. ఆ రోజున వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకి, మదర్స్ అకౌంట్లోకి 15,000 రూపాయల చొప్పున అయితే అక్షరాల 15,000 రూపాయలు జమ చేయబోతుంది అనమాట. అంటే ఒక్కొక్క విద్యార్థికి, ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అన్ని 15,000 అయితే వస్తాయండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ మనకు అఫీషియల్గా ఇంకా ఆ డేట్నే విడుదల చేస్తామని చెప్పలేదు. రీసెంట్గా అయితే మనకు చెప్పింది, క్యాబినెట్ సమావేశంలో అయితే చర్చలు అయితే జరిపి డేట్ అయితే చెప్పారనమాట. అఫీషియల్గా జీవో ఇంకా పాస్ చేయలేదు. 12వ తారీఖున కన్ఫర్మ్గా అయితే ఇస్తాము అని, ఓకేనా. సో ఈ లోపల మీరు ఈ ఒక్క పని చేసుకోవాలని ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అది వచ్చేసి మీ యొక్క మదర్ బ్యాంక్ అకౌంట్కు ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ లింక్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఎన్పిసిఐ యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకుని ఎన్పిసిఐ యాక్టివ్లో కూడా పెట్టుకోండి. నేను ఆఫ్టర్నూన్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ తల్లికి వందనం వివరాల గురించి, కంప్లీట్గా ఎట్లా చేసుకోవాలి, ఎన్పిసిఐ లింక్ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ఓకేనా, ఎవరెవరికి ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటిది అయితే వర్తిస్తుంది, ఆ వివరాల గురించి కంప్లీట్గా ఆఫ్టర్నూన్ వీడియోలు అయితే పెట్టున్నాను, ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి వీళ్ళు విజిట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకు తల్లికి వందనం పథకాన్ని 12వ తారీఖున అయితే చెప్పున్నారు. బట్ అఫీషియల్గా ఇంకా డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. నేను ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇక మీ యొక్క మదర్ అకౌంట్కి వచ్చేసి ఈ యొక్క ఆధార్ కార్డు అయితే లింక్లో ఉండాలన్నమాట, మీ మదర్దేను. దాని తర్వాత వచ్చేసి అకౌంట్ అయితే రన్నింగ్లో అయితే ఉండాలి, ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండాలి, ఓకేనా. ఎందుకంటే డీబీటీ విధానం ద్వారా అయితే డబ్బులు పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే డైరెక్ట్గా అమౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్కి జమ అయిపోతుంది. అందుకొరకు చెప్తూ ఉన్నాను. సో ఇదండి మనకు మొట్టమొదటి పథకం వచ్చేసి. ఇక ఇంకొక పథకం కూడా ఉంది మనకు, ఇప్పుడు దాని గురించి అయితే చెప్తాను. సో అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కూడా 12వ తారీఖున అయితే చెప్పున్నారనమాట. ఈ పథకం ద్వారా వచ్చేటువంటి మొదటి విడత నిధులు, ఓకేనా, మొదటి విడత నిధులు ఇది మనకు పిఎం కిసాన్ రెండింటినీ కలిపి విడుదల చేయబోతున్నారు. సో సంవత్సరానికి గాను 20,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి, సో ఇక 3 విడతలు అయితే విడుదల చేస్తారు సంవత్సరానికి. 3 విడతల్లో మొదటి విడత వచ్చేసి
రేపు 12వ తారీఖున, అది కూడా రైతుల అకౌంట్లోకి. దీనికి సంబంధించి స్టేటస్ కూడా ఆల్రెడీ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో ఏ విధంగా స్టేటస్ అనేటువంటిది అయితే అప్రూవల్ ఉందా లేదా అనే వివరాల గురించి నేను ఆల్రెడీ కూడా ఛానల్లో అయితే అప్డేట్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఛానల్లో, మీకు తెలుస్తుంది ఎట్లా స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి అనే విషయాల గురించి ముందు రోజుల్లో కూడా చెప్తాను నేను. ఓకేనా. సో ఇదండి మనకు నెక్స్ట్ పథకం వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత నిధులు అనేటువంటివి అయితే విడుదల కాబోతున్నాయి. అన్నదాత పీఎం కిసాన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత నిధులు అయితే అందుతాయి అన్నమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క వితంతు పెన్షన్స్ కింద అయితే అర్హులైనటువంటి వాళ్ళకు 12వ తారీఖున పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. అంటే రీసెంట్గా స్పౌస్ పెన్షన్స్కి అప్లై చేసుకున్నారు కదా రాష్ట్రంలో. స్పౌస్ పెన్షన్స్కి అర్హులైనటువంటి మహిళలకు వాటి కిందే ఈ వితంతు పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో మీరు కొత్త పెన్షన్స్ అంటే నార్మల్గా రెగ్యులర్గా ఇచ్చేటువంటి పెన్షన్స్ అయితే అనుకోవద్దండి. సో ఇవి వితంతు పెన్షన్స్ అనమాట. ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకైతే ఇస్తూ ఉన్నారు. సో 50 ఏళ్ళ పెన్షన్స్ అయితే అనుకోవద్దు. వాటి మీద ప్రభుత్వం ఇంకా కూడా అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదు. నేను ముందు రోజులు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి. వీటికైతే ముందుగా మంజూరు పత్రాలు అయితే ఇస్తారండి. మంజూరు పత్రాలు కలెక్ట్ చేసుకోండి. మంజూరు పత్రాలు కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీకు పెన్షన్ అయితే ఇస్తారు, ఆ మంజూరు పత్రాలను బేస్ చేసుకొని ఈ వితంతు పెన్షన్స్ని. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క ఉచిత ఇల్లు అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. 12వ తారీఖున ఇంచుమించుగా 3 లక్షల ఇళ్ళనైతే అర్హులైనటువంటి వాళ్ళకి అందజేస్తామని చెప్పున్నారు. బట్ ఇంకా కూడా కంప్లీట్గా అయితే 3 లక్షల ఇళ్లను నిర్మాణ పనులు అయితే పూర్తి చేయలేదు. సో 2 లక్షల ఇళ్ల వరకు మాత్రమే నిర్మాణ పనులు అయితే పూర్తయినాయి. సో చూద్దాము వాటి వరకైనా అర్హులైనటువంటి వాళ్ళకి పంపిణీ చేస్తారో చేయరో అనే విషయం గురించి. సో మనకు ఈ ఇల్లు వచ్చేసి గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఇల్లు శాంక్షన్ అయ్యి వాటి నిర్మాణ పనులు వివిధ దశల్లో ఆగిపోయి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వీటన్నిటిని కంప్లీట్ చేసి అయితే పంపిణీ చేస్తున్నారు. దాని తర్వాత PMAY 1.0 కింద కూడా చాలామంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. సో ఇవి రెండు కలుపుకొని అయితే 3 లక్షల ఇళ్ళని అయితే నిర్మించి మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండింటిని కలుపుకొని 3 లక్షల ఇళ్ళు అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని అర్హులైనటువంటి వాళ్ళకు 3 లక్షల ఇళ్లను 12వ తారీఖున అయితే పంపిణీ చేయబోతుంది అనమాట. ఓకేనా. సో వీటికి సంబంధించి అయితే అర్హుల లిస్టు ఇవేమి కూడా ఉండవండి, ఎందుకంటే ఇవి అంతకుముందు శాంక్షన్ అయినట్టు కాబట్టి. PM కిసాన్కి సంబంధించి అయితే ఉండొచ్చు. ఒకసారి గ్రామ వార్డు సచివాలయం అధికారులను అయితే సంప్రదించండి, వాళ్ళైతే మీకు లిస్ట్ అనేటువంటిది అయితే చూపించే అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఈ యొక్క కొత్త పథకాలు వచ్చేసి. మనకు రేషన్ కార్డ్స్ కూడా ఉన్నాయండి. 25వ తారీఖున కొత్త రేషన్ కార్డ్స్ కూడా పంపిణీ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనమాట ఇప్పటి వరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ.